जय सद्गुरु महाराज को जय। श्री श्रीधर शिवराम दीक्षित संप्रदायमुनకు जय। మా గురుదేవుడైన శ్రీ గురుచరణ సేవార్య యశోగ్లేశార్య సద్గురు మహారాజుకు జై। 226వ ఖండార్థము గురుని లక్షణం। పరిపూర్ణమిదిగో ఇదిగో ఎరుకను చూపించి లేని ఎరుకను లేదెంచెరిగిన గురుడే సరే। ఎరుకను నిల్పేటి గురుడు ఎందుకోయన్నా తద్బోధనికెందుకోయన్నా। శరణన్న వారి మస్తకమందు చెయ్యిబెట్టి తిరముగా ఎరుకను తీసివేయని వాడు ఎందుకోయన్నా తద్బోధనికెందుకోయన్నా। శిష్య, ఈ పరిపూర్ణ బోధ ఇతర బోధల వలె ఉండక ప్రత్యక్ష ప్రమాణాలతో కూడి ఉండును। అట్టి పరిపూర్ణ బోధను కోరి వచ్చిన శిష్యుని గురుమూర్తి దగ్గరకు తీసుకొని ఆదరముతో పరిపూర్ణము ఇదిగో ఇదిగోనని స్పష్టముగా చెయ్యి సంజ్ఞతో చూపించి ఏ కొరతలు కలుగక అతనికి రూఢిపరచి ఆ తరువాత ఎరుక యొక్క మూల రహస్యమును నెల్ల తేట తెల్లముగా తెలియపరిచి లేని ఎరుకను లేకుండా చేసిన వాడే సద్గురువు అని తెలపవలేను। ఎరుకను పరిపూర్ణమని తెలుపుచున్న గురువు ఎన్నటికీ గురువు కాజాలడు। అట్టి వారు తెలిపే బోధలు నిలకడలేని చికాకు బోధలే గాని తరింపజేసే బోధలు కాజాలవు। ఎరుక భ్రాంతులలో స్థిమితము లేక నలిగిపోతూ నీవే శరణ్యమని ఆశ్రయించిన శిష్యుని శిరముపై తన చెయ్యి ఉంచి ముమ్మాటికి ఈ ఎరుక లేనే లేదని గట్టిగా దృఢపరిచి ఆ ఎరుకను తీసి వేసిన వారే అచల గురువు కాని ఎరుకను నిలుపుచు నీవే పరిపూర్ణమవుదు అని తెలిపే గురువులని అనకూడదు। అట్టి వారి దగ్గరకు కూడా చేరక ఆ బోధను వినకుండా ఉండవలెను। జై సద్గురు మహారాజుకు జై।